హాయ్ ఫ్రెండ్స్, మేము మహాబలేశ్వరం ట్రిప్కి వెళ్ళాం. ఇది మహారాష్ట్రలోని ఒక మంచి హిల్ స్టేషన్ ఇది. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ స్టే చేయడానికి వెళ్ళాము. యువి యాత్రి క్యాంప్ సైట్ అనేది. ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఇంకా ముందే ఉంటుంది. ఇది మనకి బస్ స్టాండ్ నుంచి. సో చాలా మంచి ప్లేస్ ఇది. అందరూ క్యాంప్ సైట్స్ అందరికి ఇక్కడికే వస్తారు స్టే చేయాలనుకుంటే. వీళ్ళు డిన్నర్ బ్రేక్ఫాస్ట్ 2 ప్రొవైడ్ చేస్తారు. సో బేస్డ్ అపాన్ ఫీజిబుల్ ప్రైసెస్ బట్టి ఉంటుంది. సో ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత వెంటనే వెన్నార్ లేక్కి వెళ్ళాం. సో వెన్నార్ లేక్లో ఇక్కడ స్పీడ్ బోటింగ్, పెడలింగ్ ఇవి ఉంటాయి. సో 1000 రూపీస్ బోట్. సో 600 రూపీస్ ఫర్ బోట్కి, 400 డిపాజిట్కి. వన్స్ కార్డ్ రిప్లేస్ ఇస్తే మనకి ఇస్తారు. తర్వాత ఇట్లా ఆకలి వస్తుందని చెప్పి తందూరి తీసుకున్నాము. తినిన వెంటనే మేము స్ట్రాబెర్రీ క్రీమ్ ఇక్కడ బాగా ఫేమస్. సో తిన్నాము మేము. నెక్స్ట్ ఇట్లా ఒకటి ట్రిప్ మాట్లాడుకొని మేము వెళ్ళాము లింగమల్ల వాటర్ ఫాల్స్కి. ఈ చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇక్కడ. సో చాలా పెద్ద వాటర్ ఫాల్స్. సో రైనీ సీజన్లో చాలా బాగుంటుందంట, అంత గ్రీనరీతో. సో మేము వింటర్లో వెళ్ళాం కదా, సో కొద్దిగా తక్కువగానే ఉన్నాయి వాటర్, కానీ పర్లేదు, బాగా అందంగా ఉంది. సో ఇది సైక్లింగ్ బోట్ అంట. ఇది నేను ఎప్పుడు చూడలేదు. సో ట్రై చేశాను. 200 రూపీస్ తీసుకున్నారు. ట్రై చేశాను, కాదే చిన్నదిగానే ఉంది. ఇది ఒక డ్యామ్ ఇది వాటర్ స్టోరేజ్ డ్యామ్ అంట. సో దీంట్లో పెట్టారు. ఓకే, ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అలా చేశాను నేను. వెంటనే మళ్ళీ వేరే ప్లేసెస్ చూడాలని రిటర్న్ అయ్యాను. సన్సెట్ ఇది ఆదర్ సీట్ అని. చాలా బాగుంటాయి, చాలా బాగుంది. తర్వాత మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఇది చాలా ఫేమస్ మహాబలేశ్వరంలో. ఈ టెంపుల్ మాత్రం ఎవరు స్కిప్ కాకండి. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. దర్శించుకోండి టెంపుల్. ఒక 1 అవర్ అలా పడుతుంది టెంపుల్ దర్శనం అవ్వాలంటే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు పక్కన వేలో ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఇది చాలా వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఇది. అక్కడ అన్ని నదులు ఉంటాయి. ఒక 5 నదులు కలిపి ఇక్కడ ఉంటాయి. దారాలుగా చూడొచ్చు మీరు. ఇక్కడ కృష్ణా నది పుట్టిన స్థలం అంటారు. ఇక్కడ నుంచి మీరు వాటర్ పట్టుకొని తీసుకుని ఇంటికి కూడా వెళ్ళచ్చు. కృష్ణమ్మ వారు ఆమె కనపడుతుంది. ఈ టెంపుల్ అయిపోయిన వెంటనే మేము ఇంకా నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళిపోయాం. సో స్ట్రాబెర్రీ ఫామ్ ప్లకింగ్ చేసుకునే దగ్గరే మా క్యాంప్ సైట్. సో ఏడే ఫ్రెష్గా మేము కోసుకున్న స్ట్రాబెర్రీస్ మాకు బాక్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మేము క్యాంప్ సైట్లో నైట్ చిల్ అవుతున్నాం. సో క్రికెట్ పెట్టారు. మొన్న క్రికెట్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ భోజనం చేసి చిల్ అయి నిద్రపోయాం. సో ఎర్లీ మార్నింగ్ ఇట్లా లేసాం. సన్ రైజ్ ఇది చాలా బాగుంది. సన్ రైజ్ వెస్ట్రన్ ఘాట్స్ చాలా పెద్ద పెద్ద కొండలతో. ఇక్కడ మీకు దూరం నుంచి కనపడుతుంది ఎలిఫెంట్ ఐ అని చెప్పి కనపడుతుంది. చాలా బాగుంది దూరం నుంచి. సో అది మీకు నేను కెమెరాలో చూపించలేకపోయాను. ఇంకా అక్కడ కనపడుతుంది చూడండి. అది ఎలిఫెంట్ తొండం లాగా ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే మేము అయిపోగానే నెక్స్ట్ ఇక్కడికి స్టార్ట్ అయ్యాం. ప్రతాప్ ఘాట్ ఇది ఎంట్రన్స్. పైకి వెళ్ళిన తర్వాత ఫోర్ట్ ఇది. సో ఇంకా లోపల ఇటు పక్కకి వెళ్తే ఇంకా చాలా పెద్దది. దాని పైకి వెళ్ళంగానే ఇట్లా స్టాచ్యూ ఉంటుంది. సో కొన్ని పిక్స్ తీసుకున్నవి సన్సెట్లో ఇక్కడ నేను మా బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.